అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధపు బోధను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే అభిషేకం అవసరం లేదు, హస్త నిక్షేపణ అవసరం లేదు దేవుని సేవకు వచ్చేటువంటి వారు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు దేవుని యొక్క సమాజంలో సేవకులుగా దేవుని చేత ప్రతిష్ఠింపబడి దేవుని చేత అభిషేకించబడి సేవకులుగా ఉంటారు లేఖనము ప్రకారంగా. అయితే ఈనాడు కొంతమంది హస్త నిక్షేపణం అవసరమే లేదు, హస్త నిక్షేపణము లేకుండానే సేవకులుగా చెలామణి అవుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే వారి యొక్క సేవ మరి దేవుడు అంగీకరించేటువంటి అవకాశం లేదు. లేఖనం ప్రకారంగా అసలు వారిని దేవుడు పిలువనే లేదు. హస్త నిక్షేపణం అనేది దేవుని యొక్క సంఘములో అది ఖచ్చితమైనటువంటి క్రమము. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మొదటి నుంచి చదువుతాను. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగెర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎక్కడికి? దేవుని సేవ కొరకు పంపారు. ఈవెన్ అన్నము వడ్డించాలంటే కూడా, సువార్త చేయాలంటే కూడా, ఇంకా ఏ సేవ చేయాలనుకున్నా వారిని ప్రత్యేకంగా అభిషేకించి పంపారు ఆనాటి ఆదిమ అపోస్తలులు. మనము అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం రండి. నేను 4 నుంచి చదువుతాను. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతేక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఏమండి? అన్నం వడ్డించడానికి మొట్టమొదట వీరిని వారు ఏర్పాటు చేశారు. దేవుని యొక్క పరిచర్య ఒక పని కొరకు ప్రతిష్ఠించేటప్పుడు ఖచ్చితంగా హస్త నిక్షేపణం చేయడం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. అలా జరిగినటువంటి ఈ గురు పరంపరలో దేవుని యొక్క సంఘ సేవ అనేది జరుగుతుంది. కొంతమంది దీన్ని పట్టించుకోకుండా ఎవరికి వారే వచ్చేసి వారికి ఒక గురువు ఉండడు, అతనికి ఒక కాపరి ఉండరు, ఇష్టానుసారంగా వారు సేవ చేసేటువంటి వారిలో వారు లేఖన సారాంశం ఉండదు, లేఖనాన్ని అనుసరించినటువంటి బోధ, లేఖనాన్ని అనుసరించినటువంటి క్రమం వారి జీవితంలో ఉండదు. గనుక ఈ విషయాన్ని అందరూ గమనించాలి. తర్వాత 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, తిమోతికి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం రండి. మనము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా అని చెప్తున్నాడు. పెద్దలు హస్త నిక్షేపణం చేయాలి. దేవుని సేవకులు హస్త నిక్షేపణం చేసి ఆ విధంగానే పరిచర్యకు అప్పగించినప్పుడు ఆ విధమైనటువంటి పరిచర్యని దేవుడు వాడుకుంటాడు. ఆ విధమైన పద్ధతిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఇకపోతే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 23లో కూడా మనం చూసినట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన 23 మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. దేవుని యొక్క సేవలో మొట్టమొదట ఉన్నటువంటి ఆదిమ అపోస్తలులు తర్వాత దేవుని సేవ కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వారి మీద వారి చేతులుంచి దేవుడు ఎవరినైతే సేవకు పిలుస్తాడో వారి మీద చేతులుంచి ప్రార్థించి అది కూడా ఉపవాసం ఉండి చేసి పంపించారు. ఆ విధమైనటువంటి పరిచర్యనే జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా అదే పద్ధతిలో అదే క్రమంలో ఉండాలి. ఇదే ఆదిమ అపోస్తలిక క్రమము పద్ధతి. అలా జరగకుండా హస్త నిక్షేపణం అనేది జరగకుండానే ఎవరైనా సేవకులు అవుతే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే అది లేఖనానికి విరుద్ధం అవుతుంది కాబట్టి. ఇకపోతే సమూయేలు కూడా దావీదును సౌలును అభిషేకించాడు. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సౌలు తైలపు బుడ్డి తీసుకొని వచ్చి అక్కడ సౌలును అభిషేకించినట్టుగా మనం చూస్తాము రాజుగా. తరువాత దావీదును 16వ అధ్యాయం 13వ వచనంలో 1 సమూయేలు గ్రంథంలో కూడా తైలపు బుడ్డితో పోసి అతన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. అంటే రాజు బాధ్యతలు చేపట్టడానికైన దేవుని జనాంగం మీద మరి అక్కడ
ఈ పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు, అభిషేకించాడు. ఇకపోతే అహరోనును మరి దేవుడు మోషే ద్వారా ప్రతిష్ఠించినప్పుడు కూడా మరి ఆయనను కూడా అదే పద్ధతిగా మరి అభిషేకించినట్టుగా మనము చూడగలుగుతాము. ఈ పద్ధతి కంపల్సరీ, ఖచ్చితంగా ఇది జరగవలసిందే, అంతే తప్ప ఇది పట్టనట్టుగా ఉండడం అనేది సరైనటువంటి పద్ధతి కానే కాదు. లేవియాకాండం 8వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం, గమనించగలుగుతాం. 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించను. ఏమండి, దేవుని సేవ కొరకు అభిషేకము అనేది ఖచ్చితంగా అవసరము. అది ఏ హోదాలో సేవ చేసినా సరే అభిషేకం అనేది తప్పకుండా జరగాలి. అది పెద్దలు హస్త నిక్షేపణము చేసి మరి నడిపిస్తారు. పాత నిబంధనలో అయితే తైలము ప్రోక్షించారు, తైలము పోసారు వాళ్ళ తల మీద. ఇప్పుడు హస్త నిక్షేపణము జరిగింది క్రొత్త నిబంధనలు గనుక ఖచ్చితంగా హస్త నిక్షేపణం ఉండాల్సిందే. హెబ్రియా రాసినటువంటి పత్రికలో పునాది పాఠాలను చెబుతూ పునాదిని గురించి మాట్లాడుతూ హస్త నిక్షేపణం అనే పునాది ఉండవలసిందే అంటాడు. హెబ్రియా రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక అన్నాడు. ఇక్కడ క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదాము అన్నాడు. హస్త నిక్షేపణము అనేది ఉంది. దీనిని ఏమన్నాడు తెలుసా? పునాది అన్నాడు. ఈ పునాది లేకుండా ఎవరైనా సేవకులం మేము అంటే వారు యేసుక్రీస్తు ప్రభు సేవకులు కాదు, లేఖనబద్ధమైన సేవకులు కాదు, వారు సత్య సంబంధులు కానే కాదు. గనుక హస్త నిక్షేపణం అది ఖచ్చితంగా జరగాలి. హస్త నిక్షేపణము లేనటువంటి వారిని సేవకులుగా రికగ్నైజ్ చేయడానికి బైబిల్ ఒప్పుకోదు. గనుక హస్త నిక్షేపణ అవసరం లేదు, హస్త నిక్షేపణ పొందను అనుకునే వారు ఎవరు కూడా యేసయ్య సేవ చేయడం లేదు. వారు దయ్యముల సేవనే చేస్తున్నారు. ఎందుకంటే ఇది లేఖనానికి విరుద్ధం. వాక్య సారాంశమే సత్యము. లేఖనం ఏమి చెబుతున్నదో లేఖన ప్రకారముగా వారి జీవితాలను కట్టుకొని సేవ చేసినటువంటి వారి సేవనే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంగీకరిస్తాడు తప్ప మరి హస్త నిక్షేపణము లేకుండా చేసేటువంటి సేవ అది ఫలించదు. అది దేవునికి ఇష్టంగా ఉండదు, ప్రీతికరంగా ఉండదు, మనోహరంగా ఉండదు. అది దయ్యముల సేవనే అవుతుంది, అది దయ్యముల బోధనే అవుతుంది. ఆ బోధ చేసేటువంటి వారు హస్త నిక్షేపణ అవసరం లేదని చేసే బోధ దయ్యముల బోధనే, అది యెజబేలు బోధనే. సంఘాలను పాడు చేయడానికి ఇలాంటి వారిని యెజబేలు ఏర్పాటు చేసుకుంది, దేవుడు కాదు. యెజబేలుకు అలవాటు అబద్ధ ప్రవక్తలను పెంచి పోషించడం. హస్త నిక్షేపణం అవసరం లేదనేటువంటి వారు యెజబేలు దాసులే తప్ప దేవుని దాసులు కాదు. వారు సాతాను కిందనే వారు పనిచేస్తున్నారు, దేవుని కింద పనిచేయడం లేదు. ఈ విషయము మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.